ప్రస్తుతం టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశ ముగించింది. ఇక సూపర్ 8 లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది. బర్బడాస్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం గ్రూప్ దశ జరిగిన మ్యాచ్లన్నీ అమెరికాలో జరిగాయి. ఇక ఇప్పుడు సూపర్ 8 మ్యాచ్లన్నీ వెస్టిండీస్ లో జరగనున్నాయి. ఇక వెస్టిండీస్ దీవులకు వెళ్లే ముందు స్టాండర్డ్ బై ప్లేయర్లుగా ఎంపికైన శుభమన్ గిల్, అవేష్ ఖాన్ లను తిరిగి స్వదేశానికి పంపాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. అయితే టోర్నీ పూర్తి కాకముందే టీమిండియా మేనేజ్మెంట్ ఎందుకు వారిద్దరిని వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకుందో అర్థం కాక ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో శుభమన్ గిల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను శుభమన్ గిల్ సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించాడు. శుభమన్ గిల్ గురించి వినిపిస్తున్న వార్తలన్నీ అవాస్తవమని విక్రమ్ రాథోడ్ కొట్టిపారేశాడు. ముందస్తు ప్లాన్ లో భాగంగానే శుభమన్ గిల్, అవేష్ ఖాన్ లు స్వదేశానికి పంపించినట్లు రాథోడ్ తెలిపాడు. ఇది మా ముందస్తు ప్రణాళికే. అమెరికాలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ఆడే సమయాల్లో నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లు ఉండాలనుకున్నాం. అమెరికా మైదానాలపై ఆడే సమయాల్లో ఆటగాళ్లు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అందుకే నలుగురు స్టాండర్డ్ బై ప్లేయర్లను ఎంపిక చేశామని విక్రమ్ రాథోడ్ తెలిపాడు. ఇక ఆ తర్వాత కరేబియన్ కి వెళ్లే ముందు ఇద్దరు రిజర్వ్ ఆటగాళ్లను మాత్రమే ఉంచాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నామని, ఈ క్రమంలోనే శుభమన్ గిల్, అవేష్ ఖాన్ లు రిలీజ్ చేశామని ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాథోడ్ తెలిపాడు.